కానివ్వండి, అలాగే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, మహిళలకు వితంతులకు పెన్షన్ కానివ్వండి, వికలాంగులకు పెన్షన్ కానివ్వండి, ఇవన్నీ గతంలో ఇచ్చారు. భవిష్యత్తులో ఇవి రెన్యూవల్ చేయాలని కూడా సూచిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ దోహదపడింది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇన్ని రకాలుగా దళితులకు ఎస్సీకి సంబంధించినటువంటి వర్గాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు వాళ్ళకి ఖర్చు పెట్టాలి అంటే చట్టబద్ధ చేసి దాన్ని ఎక్కడ కూడా మనం వేరే చోటకి మళ్లించకూడదు అని కఠిన నిర్ణయం తీసుకుని వాళ్ళ అభివృద్ధి కోసమే ఈ రోజున ఎస్సీకి సంబంధించినటువంటి నిధులు వారికి కేటాయించలేక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంలో మీరు గృహాలకి వినియోగించుకునే విద్యుత్ కరెంటు 100 యూనిట్ల వరకు కూడా మీరు నయా పైసా ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ప్రతి ఇంటికి ఒక కలర్ టీవీ, ఒక డిష్ కనెక్షన్ కూడా మీకు ఇచ్చే ఆ రకంగా మీరు చక్కగా అది ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేక ఆ రకంగా నిర్ణయం కూడా భవిష్యత్తులో తీసుకుంది. ఇక ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వ్యవసాయదారులకి రాత్రిపూట కరెంట్ ఇవ్వడం కాదు, ఉచిత కరెంటు పట్టపగలే 9 గంటల పాటు ఉచిత కరెంట్ ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకుని ఆ రకంగా అన్ని వర్గాల వారికి ఈ రోజు చేదోడు వాదోడుగా ఉంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో కూడా మరింత సంక్షేమ పథకాలతోటి మీ యొక్క ఆశీస్సుల కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఇక్కడ పార్లమెంటు ఎన్నికల బరిలో లోక్సభ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. అలాగే అసెంబ్లీకి సంబంధించి నెల్లిమర్ల నియోజకవర్గంలో బి అప్పలనాయుడు ఉన్నారు. సో వారి ఇరువురికి మీరు హస్తగుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ రోజున మీ వీధికి వచ్చారు, మీ రోడ్డు మీద నిలబడి మీ ఇంటి ముందు నిలబడి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. గెలిపించండి, ఓటు వేసి హస్తానికి విజయం చేకూర్చాలని కోరుకుని ముందుకు సాగుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మహిళలు రావడం చాలా ఆనందంగా ఉంది. వారి ఆశీస్సులు రాకుండా ఇక్కడ నిలబడిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బొత్స ఝాన్సీ గారికి, అలాగే అప్పలనర్సయ్య గారికి ఓటు వేసి గెలిపించాలని, హస్తాన్ని ఓటు వేయాలని మరొకసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మీ అభిమానానికి ధన్యవాదాలు.
పార్టీని గెలిపించడానికి అన్న చిరంజీవి గారికి మనమందరం కూడా ఇక్కడికి విచ్చేసుకోవాలి. పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, తల్లులకు, చెల్లెళ్లకు, పెద్ద ఎత్తున వచ్చిన నా అభిమానులకు, అభిమాన తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. విజయనగరం మొత్తం మిగతా చోట్ల మొత్తం ఎర్రటి ఎండలో ప్రతి ఒక్కడు కూడా మాడిపోతూ చాలా కష్టపడ్డారు అన్ని చోట్ల. ఇక్కడ కొంచెం సుఖం, కొంచెం చెట్టు నీడ మాకు స్థానం కల్పించి ఆనందం ఇచ్చిన దానికి ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చూసినా అది ఒక్క రావి చెట్టు లాంటి మహావృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తారు. ఈ రోజున కలుపు మొక్కలుగా ఉండి లేదా కొన్ని సంవత్సరాల క్రితం 9 సంవత్సరాలు తాడి చెట్లా పెరిగి నీడనివ్వకుండా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎవరికి నీడనివ్వల. రైతుల సంక్షేమం దగ్గరకు వస్తారు, ఇది ఇవ్వడానికి వీలు లేదన్నది. ఇవి నేను చెప్పే మాటలు కాదు, నేను కల్పించినవి కావు, చరిత్ర. ఇది శాసనసభలో ఇవన్నీ కూడా రికార్డ్స్ లో ఉన్న మాట చెప్తున్నాను. ఏ రైతన్నా చెప్పుడైతే గుర్తుందా నీకు? మర్చిపోయారా మీరు? వాళ్ళకి కనికరం ఉందా ఈ మహారాజులకి? మరి అలాంటి వాళ్ళు మీ ముందుకు వచ్చి మాకు ఓటు వేయండి అని అడగడానికి వాళ్ళకి హక్కు ఉందా? రుణమాఫీలు చేసి వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఇదివరకు ఉచిత విద్యుత్ అభ్యర్థించారు. కాదు, పట్టపగలే 9 గంటల పాటు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి మీకు హామీ ఇచ్చి ఆ రకంగా నష్టపరిహారం వెనువెంటనే ఇచ్చే దిశగా ప్రకృతి వైపరీత్యాలకి, వరదలకి, తుఫానుకి దెబ్బతింటే వెంటనే వాళ్ళకి ఆదుకోవాలి, నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పి 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో విపత్తు నిధి అని ఈ రోజున పొందుపరిచారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. నష్టపరిహారం సంఖ్యలు వేసి అరెస్ట్ చేసే సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది. పెద్ద ఎత్తున రైతుల రోజున ఉద్యమించారు. రైతులు అన్నం పెట్టే చేతులు సంఖ్యలు ఎవరైనా వేస్తారా చెప్పండి? మర్చిపోయే క్షమాభిక్షణ గొప్ప మనసున్న వాళ్ళనే మీరు అయి ఉండాలి. లేదా వాళ్ళు ప్రజల అమాయకులు, వాళ్ళకి జ్ఞాపశక్తి తక్కువ, వాళ్ళందరూ గజని సినిమా మధ్య వచ్చింది, హీరోకి ఏం గుర్తుండదు. అలాగా వాళ్ళు ప్రజల్ని గజీలు అనుకుంటున్నారేమో, వాళ్ళకి తెలియటలా. ప్రజలు గతాన్ని మర్చిపోరు, సమయం వరకు వేచి చూస్తారు. సమయం వచ్చినప్పుడు ఎలా గుణపాఠం చెప్పాలి. కాబట్టి ఈ రోజున మీకు నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, మీరు యోగక్షేమాలు చూసేది కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే అందులో మన దేశానికి, మన రాష్ట్రానికి, రైతులకి 13,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది రుణమాఫీలతో. ఆ రకంగా వాళ్ళందరూ సరే సీఎం నవ్వాలని అడ్డగోలుగా ఏదో ఒక రకంగా ఆయన శుష్క హామీలు ఇస్తూ ఆ రకంగా నేను అది చేస్తాను రైతులకి, నా రైతులకి అని కళ్ళమల్లి మాట చెప్పి ఎక్కడికి వచ్చారని నా రైతులంతా ప్రేమాభిమానం వారికి, అలాంటి రైతులకి రుణమాఫీలు చేస్తారు అంటూ ఈయన సొంత డబ్బు జోబులు డబ్బు ఇస్తున్నట్టుగా మాట్లాడుతాడంటే నిజంగా చాలా హాస్యాస్పదం. ఎవరు ఆయన నమ్మే పరిస్థితులు లేరు. ఆయన విశ్వాసం కోల్పోయారు. కాబట్టి ఆయన ఏమైనా సరే ఈ ఆఖరి పోరాటంలో ఆయన ఖచ్చితంగా నెగ్గరు. సీఎం అయ్యే అవకాశం ఆయనకి లేదు. చంద్రబాబు నాయుడు ఆఖరి పోరాటం చేస్తుంటే మరొక యువ నేత ఈ మధ్య కాలంలో
అధికారం చేజిక్కించుకోవాలి, నేను వెంటనే సీఎం అయిపోవాలి, మా నాన్న అర్ధంతరంగా చనిపోయారు కాబట్టి ఆ స్థానం నాది, ఇది రాజరికపు రోజులు, మహారాజు సరిపోతే యువరాజు నాకు పట్టం కట్టాలి, ఇది రివాజు అంటూ ఈ రకంగా ఆయన మాట్లాడుతుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా రాజరికపు రోజులు ఉన్నావా అని ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. ఏమండి, ఇది ప్రజలు మీరివ్వాలండి, ఆ కుర్చీని మీరు తీర్చాలి, ఎవరు ఎక్కడున్నారో మీరు చెప్పాలి, ఎవరు ఏ కుర్చీలో కూర్చోవాలో మీరు డిసైడ్ చేయాలి, మీరు నిర్ణయించాలి. అంతేగాని కుర్చీ లాక్కుంటే అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసినట్లు. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకి ఎందుకు భయపడేస్తున్నారు? ఆయన వస్తున్నాడు అని ఒకళ్ళు, ఆయన మళ్ళీ రావాలని ఒకళ్ళు, మరి యాడ్స్ చూస్తుంటే భయం వేసేస్తుంది, వీళ్ళు వచ్చి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఏం చేసేస్తారా అని. అందుకనే గబోబా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. బాబు మీరు ఎవరు వద్దు, మాకు కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ ఒకటి మాకు అన్ని రకాల రక్షణ ఇస్తుంది, కాబట్టి మీరు అక్కర్లేదు. ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వేల వేల భూములు పెద్దవాళ్ళకి కట్టబెట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుని మీరు సాక్షి పేపర్ పెట్టారు, సాక్షి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు, ఎన్నో రకాల అభివృద్ధి చెందిపోయారు మీరు, కానీ మా అభివృద్ధి మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు మీకు మా మీద ప్రేమ వచ్చిందా? వద్దునైనా అంటూ ఈ రోజున ప్రజలు ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. ఆలోచించి ఈ రోజున ఓటు వేసే దిశగా ప్రతి ఒక్కరు కూడా నిర్ణయంలో తీసుకురా ఉన్నారు. కాబట్టి ఈ రోజున మీరందరూ న్యాయమూర్తులే. రాబోయే రోజుల్లో ఏది నిజమైన పార్టీ, అందరి అండదండలు చూసే పార్టీ, అందరి సంరక్షణ, సంక్షేమ, అభివృద్ధి చూసే పార్టీ, ఇది మీరు నిర్ణయించాల్సిన అవసరమైంది. న్యాయమూర్తులైన మీరు ఈ రోజున ఓటు వేసి మీ యొక్క యోగక్షేమాలు చూస్తే హస్తం గుర్తుకు ఓటు వేసి ఆ రకంగా మీరు కాంగ్రెస్ ని గెలిపించాలని ఈ రోజు అందరికీ సెలవించుకున్నాను. ఇక్కడ పార్లమెంట్ బరిలో లోక్సభ అభ్యర్థిగా మీ ఆడపడుచు సోదరి బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. వారు ఇప్పటికే మీ యొక్క ఆశీస్సులతోటి పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఇప్పుడు మళ్ళీ మీ యొక్క ఆశీస్సుల కోసం వచ్చారు. మంచి మాస్ లీడర్. నా సినిమాల కంటే నాకంటే ఎక్కువ క్లాప్స్ పడిన ఆయనకి. కాబట్టి ఖచ్చితంగా అప్పరాజు గారిని మీరు అసెంబ్లీకి ఓటు వేసి అసెంబ్లీకి పంపించవలసిందిగా, వారిని ఎమ్మెల్యేలు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ మరొకసారి ఈ యొక్క ప్రాంతానికి నా సంతోషాన్ని ప్రతి ఒక్కరు తెలియజేస్తూ